ఫైనల్గా మేము ఫామ్ హౌస్కి వెళ్తూ ఉన్నాము. వర్షం పడేలా ఉందని చెప్పి కారులో వెళ్తూ ఉన్నాము. పాలు తీసుకోవాలి కదా, ఆడ తీసుకుందామా? ఆడ మోట్లో తీసుకుందాం. మనము ఈ బెంగళూరులో వర్షాలు ఉండడం వల్ల అందరికీ మామూలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చారు. ఈ వీక్ అంతా వర్షాలు ఎక్కువ పడతాయి అనుకుంటా. అందుకనే మన లక్కీగా ఊరు బయట ఉన్నాం కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ నీళ్ళల్లోన చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. చాలా చూపిస్తున్నారు నీళ్ళు, బైకులు అవి కార్లు చక్రాలు మునిగినాయి నీళ్ళు. కార్లే సగానికి వచ్చినాయి నీళ్ళు. టైర్లు ఈ ఇల్లు అసలు కూడా బాగున్నట్టున్నాయిరా. గేట్ తీసినారు బాగా. చూడు ఇక్కడ స్కూల్ పెట్టారు సైడ్కి, చిన్న స్కూల్, ప్లే స్కూల్. అది బెంగళూరులో మామూలుగా మా టైంలో అయితే ప్లే స్కూల్ అనేది గవర్నమెంట్ స్కూల్కే పంపించేవాళ్ళు. అఫ్కోర్స్ నేను చదివినంత గవర్నమెంట్ స్కూలే. ఇక్కడ ప్లే స్కూల్కి వెళ్ళాలంటే 1,00,000 1.5 కట్టాలి. బెంగళూరులో ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీ ఇక్కడ. ఇదే లాస్ట్ అండి బోర్డరు, తమిళనాడు. ఎంటర్ అయిపోయాం తమిళనాడుకి. ఇంకా జస్ట్ 2-3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే సర్జాపూర్కి. అండ్ కర్ణాటక అయిపోయింది, ఇప్పుడు తమిళనాడు ఎంటర్ అయ్యాం. మాకు ఇంత పెద్ద కారు ఉందనే కానీ మామూలుగా ఎక్కడన్నా షాపింగ్కి వెళ్ళాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే బెంగళూరులో పార్కింగ్ ప్రాబ్లం ఉంటుంది. కారు ఉన్న వాళ్ళు ఓన్లీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి మాత్రమే వెళ్ళగలుగుతారు. ఇంకా వేరే చోట ఎక్కడ పార్కింగ్ పెట్టుకోవడానికి ఉండదు. బైక్లే మేలు. అందుకే ఎక్కడికైనా పోతే మేము బైక్ ఎక్కువ వాడేది. ఏడంటే ఎడ పెట్టుకొని పోవచ్చు. ఇవి కార్లు పెట్టాలంటే పార్కింగ్ ఉండదు, ఏముండదు. ఏది ఇంత ట్రాఫిక్ ఉంది మా ఈరోజు? చెకప్ చేస్తున్నారా ఏంటి? ఇక్కడ పెళ్ళి ఉంది, పెళ్ళి కదా, ఏదో ఫంక్షన్ ఉంది. ఇదే చెక్ పోస్ట్. ఫంక్షన్ ఉందేమో, అందుకే కార్లు టెంట్ వేసారా, అందుకే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎప్పుడు లేదు ఇక్కడ అట్లాంటిది, ఈరోజు ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఏంది ఇన్ని కార్లు వచ్చినాయి? ఎన్టీఆర్ బ్యానర్లు ఎక్కువ వేశారు ఇక్కడ. తెలుగులో రాశారమ్మా ఇక్కడంతా. అవి ఆ బోర్డు చూపి తెలుగులో రాస్తుంది, తమిళనాడు అయినా కానీ. ఇది అసలు ఆంధ్రనే టచ్ అవ్వదు, కర్ణాటక తమిళనాడు బోర్డర్. బట్ ఇక్కడంతా తెలుగులో ఉన్నాయి చూడండి బోర్డు. మళ్ళీ వాళ్ళు తెలుగు కదా. అట్లని కాదు, ఒకప్పుడు ఇక్కడంతా శ్రీకృష్ణదేవరాయలు పాలించారు కాబట్టి ఇక్కడంతా తెలుగు మీడియం స్కూల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ అంతా బోర్డు తెలుగులోనే ఉంది ఇక్కడంతా. తెస్తానండి పాలు పెట్టి. మేత పూలు అంటే ఇవి చూడే, ఇది ఒక రకమైన, ఇది నల్లది, కాడ నల్లగా ఉంది. దీన్ని పూజ చేస్తారు. అవును, ఇందులో కలర్లు కూడా ఉంటాయమ్మా. ₹35 అంటది. ఇది చూపి, దీనికి ఇట్లా ఫ్లవర్ కనబడుతుందా? శివుడికి పెట్టాము, ఇట్లా చూపి శివునికి పెట్టినామండి. మేత పువ్వు ఇది ముందు పెట్ట, ఇట్లా పెడితే బాగా కానొస్తుందా? ఇక్కడ నేను చూపిస్తా చూడండి. హైవే పడింది,
దగ్గరలోనే మాకు ల్యాండ్కి. చాలా స్పీడ్గా జరుగుతూ ఉంది వర్క్. అట్లా కూడా చూపి ఇట్లా అటువైపు హైవే. ఈ హైవే లారీలు కూడా తిరుగుతాయి అప్పుడే. దీనికి కంకర వేసాక అనుకుంటా. కానీ నేను అనేది ఈ చెట్టు చూడు, మా ఎదురుగుంది చూడు, ఆ చెట్టు చెప్పింది నేను అట్లాంటిది పెట్టాలని. పైకి చూపి మా ఫ్లవర్స్ కానొస్తున్నాయి కదా పైన, ఎదురొస్తున్నాయి. వర్షం ఇక్కడ ఆగినట్టుంది. ఆడ బాగా పడతా ఉంది మా నేను ఆఫీస్ దగ్గర వచ్చేటప్పుడు అయితే దారిలో ఫుల్ వర్షం. నేను ఆఫీస్ దగ్గరికి వెళ్ళాక పడింది బాగా వాన. దారిలో తప్పించుకున్నా, తడిసిపోయాను నేను మొత్తం. రైన్ కోట్ ఉన్నా కానీ తడిసిపోయాను. ఫుల్ వాటర్ ఎక్కడంటే అక్కడ నిలబడిపోయింది. ఇట్లా ముందు వాన వచ్చినప్పుడు వెనక్కి పెట్టుకో బ్యాగు, వెనక వాన వచ్చేటప్పుడు ముందు. బ్యాగ్ ఏం తడవదు, రైన్ కోట్ ఉంది కదా. ఇట్లా డ్రైవింగ్లో ఉన్నప్పుడు స్కూటీలకి పైదాకా వచ్చేసినాయి నీళ్ళు. లారీలు అయిపోతూ ఉంటాయి కదా. ఇది ఊర్లోకి అది విలేజ్లోకి వెళ్ళే దారి. ఇది ఎంట్రన్స్. విఐపి వండర్ సిటీ అని ఉంది. బట్ మనది ఈ నీలగిరి చెట్లు త్వరగా పెరుగుతాయి. నీళ్ళు పెరుగుతాయి. ఇది చూపి మన ఫామ్ హౌస్. ఇది ఎంట్రన్స్. ఓ నీళ్ళు ఇంకా వస్తూనే ఉన్నాయేమో, వెనక నుంచి వస్తున్నాయేమో. వస్తున్నాయి. బాగా వచ్చింది ఇక్కడ రాత్రి. ఆడ నీళ్ళు ఎక్కువ నిలబడి ఉంటాయి మన ల్యాండ్లో సైడ్. అవి చిన్నగా వస్తూనే ఉంటాయి. ఆడ బొక్క పెడతాం. ఇక్కడ నుంచి వస్తున్నాయేమో, మన ల్యాండ్లో నుంచి వచ్చినట్టు. నీ డాడ బొక్క ఇక పెడతాం. ఈడ మూల మీద వస్తున్నాయిరా. రాత్రి పెద్దవాన వచ్చినట్లుంది. నీళ్ళు చూడండి ఎట్లా ఆగినాయో, కుంట వాగినట్లు ఆగినాయి చెట్లకి. అందుకే గడ్డకు తీస్తాడని పోతున్నాడు మా ఆయన. చెరువు మాదిరి ఉంది కదా, చెరువు ఉన్నట్లుంది. బాగా పడింది వాన. ఇటు లాస్ట్ నుంచి ఇల్లు ఉంటే సరిపోయిందా? మళ్ళీ అటు నుంచి రావద్దా? అటు లాస్ట్ వెళ్ళడమే బెటర్ నాన్న, లేకపోతే నేను వెళ్తాను. లేదు ఇట్లే మేలే. ఇది పెట్టుకో మా వీడియో. నేను చేయాలి బెటర్. నేను తీస్తా. నువ్వా? ఓ పెద్ద గడారు తీసుకొచ్చినా? లేదు మా, ఇది ఊరికి ఇట్లా అంటే పోతుంది. ఇది జాగ్రత్త నన్ను అక్కడంతా దిగపడతాను. జారుతుందేమో. ముళ్ళేం లేవులే. పోతాయి అవి. ఇంకా కొద్ది ఇది మట్టి. ఇది బయట నుంచి తీయాలి. అటుపామా బయటికి. లోన్ నుంచి పడలేదు. బయట నుంచి ఆ రోజు జేసీబీతో ఒక ఇదేయించాం. ఇక్కడే నానా ఇప్పుడేం మట్టి కొట్టబోయింది. మామూలుగా రైతులు అయితే పొలాలకి అందుకే వెళ్తూ ఉంటారు కదా. బయట నుంచి వేసినారా కదా, అందుకే నేను చెప్పింది బయట నుంచి తీద్దాం. కాదు మట్టి వేయించినారు కదా, పారతో నింటి అయిపోతుంది కదా. లేదు ఇక్కడ తొక్కితే ఇదే పెద్ద కాలు మాత్రం పడుతుంది చూడు, మట్టి కొట్టకపోతుంది. ఇంకా రోజంత కింది కాను కొద్ది పోతుంది మాదే. చూడండి హోల్ పెడితే అక్కడ ఉన్న నీళ్ళన్నీ వస్తాయి, లేదంటే చెట్లు కుళ్ళిపోతాయి. ఇంకా రోజంత అందునా? లేదు లేదు మామ, అదే పడుతుందిలే నీళ్ళు గడ్డ కరిగి. ఇలా ఇలా లోపల ఉన్న వాటర్ మొత్తం అది ఆ నీళ్ళన్నీ పోతాయి. నువ్వేమో కదిలేదులే నన్ను పోతాయి నీళ్ళు. ఎన్ని నీళ్ళు ఆగు నిలబడాయి చూడు. ఇలా ఉంటే చెట్లకు కూడా ప్రాబ్లమే. కాలుతో దొక్కు. ఇలా రావడం వల్ల ఇది ఒక పని అయిపోయింది. దారాలు పడ్డాయి. ఇక్కడ ఏడో హోల్ పడినట్టుంది ఫ్రంట్కి. ఏడా మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? ఇక్కడ నీళ్ళు ఎక్కువైపోయి లోపల నుంచి వస్తున్నట్టుంది. ఇది చూడండి, ఇది మొత్తం అల్లుకుపోయింది. సీతాకోక చిలుకలు, బటర్ఫ్లై
ఈ బోగన్విలియర్ని కట్టాలి, లేదంటే ఇది ఇలాగే పడిపోతుంది. లాస్ట్ ఒకటి ఎండిపోయింది కదమ్మా. వచ్చింది తీగ సైడ్కి వచ్చింది కదా, సైడ్ ఉంది కదా. వీటికి కట్టెలు పాతాలి. వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి పని చేయాలి, తప్పదు. నీళ్ళు పోతే అయినా వినట్లే. మా నాన్న ఏదో ప్రయోగం చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు? కాలుతో తొక్కుతున్నావా? పోతే దార పడుతుంది అంతా. ఇక్కడ ఫుల్ నీళ్ళు నిలబడి ఇట్లా మన రేకుల మీద పడ్డ నీళ్ళు కూడా ఇలాగే వస్తాయి. ఇక్కడ బండి ఎందుకు పెట్టారంటే మట్టి కొట్టకపోకూడదని ఈ పైప్ కింద పెట్టాను. ఇంకొంచెం జరపాలి, లేకపోతే మట్టి అంతా కొట్టకపోతుంది. మొన్నటిదాకా అసలు ఇక్కడ ఫ్లవర్సే లేవు. వర్షాలు పడేసరికి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వైట్, పింక్ అన్నీ మిక్స్ అయిపోయినాయి. ఇక్కడ కూడా నీళ్ళు నిలబడ్డాయి. తీసేద్దాం, లేదంటే గుచ్చుకుంటుంది. గార్డెన్లో ఎక్కువ ఉన్నాయి బటర్ఫ్లైస్. ఇంకా మా అమ్మ నాన్న అయితే ఖాళీగా ఉండరు, వచ్చిన కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఇక్కడ మట్టి వేస్తాము, నీళ్ళు నిలబడకుండా కాగితాల చెట్టు ఎండిపోయింది. మట్టి వేసుకుందాం కొద్దిగా. వస్తే ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఖాళీగా అయితే అసలు ఉంటుంది. నువ్వు ఫోనే పట్టుకోము ఈ వీడియోలు తీయడానికి తప్ప. ఇదంతా బ్యాక్ సైడ్, ఇదంతా పిచ్చి చెట్లు కూడా బాగా అయిపోయింది. నేను పసుపు కుంకుమ ఇత్తనాలు ఇట్లా అంతా జల్లాను. ఇక్కడంతా మొలకలు వస్తే రావచ్చు ఇంక ఇప్పుడు నుంచి. టచ్ మీద ఉంటుంది మొత్తం. ఈ ఫ్లవర్స్ ఏంటివో తెలుసా? బటర్ఫ్లై. ఇక్కడ వేసినావా? నాకు వర్క్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఇదిగోండి కొమ్మలు పెట్టినవి కూడా ఎంత బాగా వచ్చింది చూడు. ఫుల్ పడింది వర్షం. ఏం చేశారమ్మా ఇదంతా? ఏం చేశారు? ఇదంతా క్లీన్ చేశారు. ఇక్కడ వర్షానికి నీళ్ళు ఈ అటువైపు నుంచి బ్యాక్ సైడ్ నుంచి వచ్చే వాటర్ మొత్తము ఇలా రాసుకొని గడ్డ మొత్తం కట్ చేసుకుంటూ పోతుంది. ఇలా గుంత పడింది అంతా. సో అందుకని మా నాన్న ఇక్కడ దీనికి అడ్డేసి ఆ వాటర్ని అలాగ సైడ్కి తిప్పేశాడు, అటువైపు పోయేటట్టు. సో ఓవరాల్గా ఇక్కడ నుంచి చూస్తే కనపడుతుంది. అట్లా వస్తాయి కదా వాటరు. అట్లా వచ్చిన వాటర్ ఇట్లా సైడ్ నుంచి అక్కడ నుంచి అలా పోయేటట్టు. మేము ఒకసారి అల్లం పెట్టడానికని ఇసుక తెచ్చాం కదా మూల మీద, ఇదే ఇసుక చూడు ఇట్లా ఇట్లా కొట్టుకొస్తూ ఉంటుంది. వర్షం పడ్డప్పుడు ఇట్లా పైన ఇసుక అంతా వచ్చి ఇట్లా స్ట్రక్ అయిపోతుంది. అట్లా గడ్డకి అడ్డు పెడుతున్నావా? లేకపోతే నీళ్ళు కొట్టుకొని పోతుంది. ఇది బాగానే వచ్చింది కదా మరి తీగ. ఒక కట్టె పెట్టినా కానీ పోతుంది కదా అట్లే. పారదీద్దాం. ఈరోజు ఏమో నెమిలీలు అరవట్లేదు. లేదు అరవట్లే ఈరోజు.
బయటికి రానట్టుంది. మొన్న అసలు వర్షం పడితే ఎక్కడున్న విత్తనాలన్నీ మొలిచేస్తాయి. కాస్మోస్ చెట్లకి ఎన్ని చూడండి ఎలా వచ్చేసినాయో. ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ చూడండి ఎన్ని వచ్చినాయో. ఇవన్నీ కాస్మోస్ చెట్లే. మింటు తులసి కూడా అదంతా అల్లుకుపోయింది, అదంతా వచ్చింది. మొన్న ఈ విత్తనాలు చల్లినవి చూడండి, వర్షాలు పడేసరికి అన్ని మొలకలు వచ్చేసినట్టున్నాయి. ఎంత పెద్ద పెద్ద గడ్డలు ఉండే కరిగిపోయినాయి వర్షానికి. ఇందులో నిన్న విత్తనాలు వేసాం కదా, సీడ్స్ ఏమైనా వచ్చినాయో చూద్దాం. ఓన్లీ 1 డేనే కదా అయింది, టైం పడుతుంది రావడానికి. ఇందులో 2 వెరైటీస్ ఉన్నాయి. ఏది పీకేద్దాం. యాక్చువల్లీ మేము ఇవన్నీ చెట్లు పెట్టకముందు ఈ కాంపౌండ్ చుట్టూ ఈ మ్యారీగోల్డ్ చెట్లు పెట్టాము. అంటే బంతి చెట్లు, చెండుపూల చెట్లు అంటారు. ఈ చెట్లు పెట్టింటిమి. అవి ఫ్లవర్స్ కాసి తర్వాత అవి ఎండిపోయి ఇదిగోండి దీని చుట్టూ కాంపౌండ్ చుట్టూ అక్కడక్కడ ఇలాగా ఈ చెట్లు వచ్చినాయి, ఈ మొక్కలు వచ్చినాయి. స్లోగా తిప్పాలి వీడియో. మొన్న ఫస్ట్ వీడియో లాంగ్ వీడియో సరిగా రాలేదు, అది వాయిస్ ఒకటి సరిగా లేదు, విండ్ సౌండ్ ఎక్కువ ఉంది. తర్వాత నేను ఎక్కువ స్పీడ్గా కెమెరా మొత్తం ఎక్కువ తిప్పేశాను. ఇప్పటి నుంచి మెల్లగా నేర్చుకోవాలి వీడియో తీయడం. అండ్ ఇక్కడ చూడండి టమోటాలు. మొన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారు నేను లాంగ్ వీడియో కింద, ఇది బూడిద గుమ్మడికాయ అయితే అది మంచి గుమ్మడికాయ అంట, హైబ్రిడ్ గుమ్మడికాయ రెడ్ కలర్ ఉంటుంది కదా అది అంట. అది కూడా గుమ్మడి చెట్టు యాక్చువల్లీ. దీనిలోనే ఇట్లా కిందకి అల్లియాలంట, చెట్టుకి అల్లియకూడదు. టమాటాలు కాసినాయి. రోజు ఇలాగే మర్చిపోతున్నాము. మిరపకాయలు కోస్తాను ఈరోజు ముందుగానే కోసి పెడతా. రోజు పోయేటప్పుడు కోస్తాం అనేది మర్చిపోయేది. టమాటాలు అయినాయా, మిర్చి కాయలన్నీ పండ్లు కాలంగా కాయలన్నీ ఇవన్నీ కుళ్ళిపోయినవి. వాటికి చెప్పారు మజ్జిగలో ఇంగు వేసి కొడితే పోతాయంట ఫ్రూట్ ఫ్లైస్. ఇక ఇదే చెట్టుకు మిరపకాయలు కొత్తాము. ఎన్ని ఉన్నాయి చూపిస్తా చూడండి. అగా వీటికి ఇంతవరకు ఒక్క చెట్టే చూడండి ఏం కాపు కాసిందో, ఎన్ని కాయలు వీక్కపోయినాము. ఇంకా లాస్ట్ టైం బీకారంట అయినా కానీ ఒక 1/2 కేజీ అన్ని వీక్కపోయినాం మొన్న. ఇవన్నీ కోసేస్తాం అనేది రోజు, లేకపోతే మళ్ళీ కొట్లో తీసుకురాను. మర్చిపోయేది, కొట్లో తీసుకొని వచ్చేది. కొట్లో అంటే వాళ్ళకి అర్థం కాదు, షాప్ అని చెప్పు. ఇటు చూడమా దీనికి ఎన్ని పురుగులు ఉన్నాయో. ఇవన్నీ బటర్ఫ్లైస్ అయితాయా మీకు ఒకవేళ తెలుసు? నలిచేయాలంగా ఎప్పుడెప్పుడు అవి లేదు మా ఎన్ని బటర్ఫ్లైస్ అవుతాయి. అంటే మన చెట్లన్నీ పోతాయి. వీటిని మొత్తం తీసి అటు వేసిన మనకి ప్రాబ్లం ఏంటంటే చుట్టుపక్కల అన్నిటికీ అవే ఆకు తినిపోయేది మొత్తం. చుట్టుపక్కల అన్నీ వస్తూనే ఉంటాయి పురుగులు మనకి ఎక్కువ. ఎక్కువ వస్తూ ఉన్నారు. మనం ఈలోపు శంకుపూలు వద్దాం. ఈ శంకుపూలు గురించి మొన్న ఒక ఆయన వచ్చాడు, గుర్తుందామా? ఒక అంకుల్ అక్కడ ఆయన వచ్చిండే కదా, ఆయన వచ్చి చెప్పాడు. నన్ను అడిగాడు దీనివల్ల లాభం ఏంటి చెప్పు అంటే నేను జస్ట్ యాంటీ ఏజింగ్ అని మాత్రమే చెప్పగలిగాను. బట్ ఆయన ఏజ్డ్, మళ్ళీ ఇది మెంటల్ కండిషన్ని కంట్రోల్ చేస్తుందంట. స్ట్రెస్ అవన్నీ ఉంటే రిలీఫ్ అవుతాయంట ఈ వాటర్ లెక్కేసుకొని తాగితే. జాబ్ చేసే వాళ్ళకి ఈవెన్ లేడీస్కి కూడా యూజ్ అవుతుంది ఇది. స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా
ఈ వాటర్ తాగితే మంచిది. ఈ సీడ్స్ చాలామంది అడుగుతున్నారు. ఈ సీడ్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నాం. ఒకసారి సీడ్స్ అన్నీ రెడీ అయిన తర్వాత అందరికీ ఇస్తాము సీడ్స్. ఇది ఒక చెట్టేనమ్మా? ఇన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయి. ఒక చెట్టే చూడు, చాలా వచ్చినాయి. ఇంకా ఉండే ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇగో ఇంకా ఎన్ని ఉండే చూడు. కొయ్యి లాస్ట్కు చూపిద్దామని. ఇట్లా ఒక 10 చెట్లు అయితే చాలు ఇంటికి. గంపకు చూడండి, నేను ఒక చెట్టు ఇంకా ఇంకా ఉన్నాయి. ఈ చెట్టుకే లాస్ట్ టైం కోసుకెళ్ళారు కదా ఇన్ని కాయలు. ఇంకా ఉన్నాయి, అటు కూడా ఉన్నాయి కదా ఇంకా మిరప చెట్లు. అవి ఉన్నాయి, అవి ఇంతగా కాయలేదు. కానీ ఈ చెట్టు ఏమొచ్చిందో కాపు. ఈ చెట్టుకి ఎక్కువ వచ్చింది. మళ్ళీ శంకు పూలు వీడియోలో డిఫరెంట్ కలర్ చూపిస్తుంది, బట్ ఇదైతే ఫుల్ బ్లూ కలర్ ఉంటుంది. ఈ వీడియోలో మొత్తం ఈ కలర్ కనపడుతుంది ఎందుకో. ఇది మల్బెరీ కొమ్మ స్టెమ్ నాటింది, ఎంత బాగా వచ్చింది చూడండి. చూడమా ఎన్ని వచ్చినాయో గంపకి. ఇవి కూడా వేసానా పూలు దాంట్లోకే పక్కకి. ఏంటిది మాది? ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా వస్తాయి చూడు ఏడాడబడ్డ విత్తనాలన్నీ. మనకి ఇది ఫుల్ గ్రీన్ అయిపోయింది మా, చాలా ఓపెన్గా ఉండేది. అలాంటిది ఫుల్ గ్రీనరీగా ఫుల్ గ్రీన్గా కానొస్తుంది చెట్లన్నీ. టమోటాలు పోయినాయి అన్నీ కుళ్ళిపోయినాయి. మంచి టమోటాలు ఆడే అయ్యి వస్తాయి. బాగా కాసినాయి కానీ మనం వాటి మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం. వాటి కోసం ఇప్పుడు మజ్జిగ పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చాము. మజ్జిగ బాగా కుళ్ళబెట్టి 3-4 days బాగా కుళ్ళబెట్టి వాటిని స్ప్రే చేస్తే ఇలాంటివి రావంట. అండ్ ఎయిర్పోర్ట్ బాగా తీగలు బాగా బటర్ఫ్లై ఇవి పండిపోయినాయి మా అన్ని. చిన్న చెట్టు ఇదొక కలర్ డిఫరెంట్గా ఉంది. పండుకాయలు కోతున్నా కోసి దాన్ని పక్కన ఇంకోటి ఉంది లోపలికి. ఈ పండు అవుతుంది. ఇది ఇంకా నల్లటి కాయలు. యాక్చువల్గా నా చేతి మీద సీతాకోక చిలుకోవాలి అయిపోయింది. ఆ చెట్లు వీడియోలో కనబడట్లే. ఎన్ని వచ్చాయి చూడు బటర్ఫ్లైస్. దీనికి పండుగలన్నీ కోసేస్తుండే. రకరకాల బటర్ఫ్లైస్ వస్తున్నాయి, ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. అక్కడ ఒక కలర్ ఉంది, ఇక్కడ ఒక కలర్ ఉంది, ఇక్కడ కలర్ పోతా ఉంది. అక్కడ ఒక కలర్ ఉంది. అది చిన్నప్పుడు ఎక్కువ ఆ కలర్ చూసాము. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది బటర్ఫ్లై. ఇప్పుడు పాపం సిటీలో ఉండే పిల్లలకి కూడా తెలియదు అనుకుంటా బటర్ఫ్లైస్ చూస్తారో లేదో. ఇక్కడ వాళ్ళు మా గడ్డి సపరేట్ బీకొచ్చు కానీ ఏంటిది అది? చెట్టే కదా ఇది. ఉన్నీలే చాలా వస్తూ ఉంటాయి ఇక్కడికి. ఈడున్నాయి మిర్చి పండిపోయినాయి. చూడండి గులాబీ రోజ్. దీనికి ఇక్కడ కూడా ఉన్నాయి. అది వింగ్డ్ బీన్స్ అనుకుంటా చెట్టు.
అది ఇది దాని పైకన్నా అల్లియాలి. మనం అసలు ఎయిర్ పొటాటో చెట్లే పోయినాయి అనుకున్నాం, అలాంటిది ఎన్ని వచ్చినాయి చూడు. అవి ఎంత గడ్డలు బాగా కింద వర్షాలు పడ్డందుకు వచ్చినాయి అనుకుంటా ఇప్పుడు. బట్ నాకు ఈ చెట్టు ఒక డౌట్ ఉంది, ఇది ఆల్ విటమిన్ ఇది చూడమా, ఇది సేమ్ ఆల్ విటమిన్ మాదిరి ఉంది. అది ఇది ఏం చెట్టు అర్థం కావట్లా కదా, సేమ్ ఆల్ విటమిన్ ఉన్నట్టు ఉంది. కానీ పెద్దదైతే తెలుస్తుంది. ఇవన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. దీనికి తీగ కట్టాలి ఇట్లా. ఇది ఇట్లా మిరపకాయలు అనుకుంటుంది. కాలంగా ఇది ఇదేంది మా బయట నుంచి వచ్చింది ఏంటి? అట్లా సందులో నుంచి వచ్చింది లేదు, సందులోకి పోతుంది, సందులోకి పోతుంది అది. దీన్ని అల్లిమ దాన్ని నీట్గా. ఇది జింగిడి బీన్స్ అనుకుంటా, దానికి ఎయిర్ పొటాటో కూడా ఉంది. అట్లా అల్లిచ్చేసి ఇక్కడ కూడా ఉన్నాయి రోజ్ ఫ్లవర్స్. ఈ కలర్ బాగుంది, ఇదొక డిఫరెంట్ కలర్, చాలా షైనింగ్గా ఉంది. అవి దీనికి కూడా ఉన్నాయి చూడు మిరపకాయలు. ఇదే లాస్ట్ ఇంకా చెట్టు ఇంకా ఉన్నాయా? ఇదే లాస్ట్. ఇక్కడ లేవా? దీనికి లేవు, తక్కువ. ఏం సూపర్ ఉండేవి. ఫస్ట్ అవి పోయి మా టైం అయిపోతుంది, వెళ్దాము. దీనికి అంతగా లేవు. ఏడుంది మా గంప? ఇగో ఇడుంది. మిర్చి కోసేస్తే వెళ్ళిపో. ఇవి కాయలు అంతగా లేవు. గంప నిండా వచ్చినాయి ఆల్మోస్ట్. ఎన్ని వచ్చినాయి చూడు మిర్చి. ఆ చెట్టుకే అవన్నీ, ఒక చెట్టుకే ఎక్కువ వచ్చినాయి అన్నీ. ఇక్కడ ఒక తోటకూర చెట్టు ఉంది, ఇది పీకేద్దాం. తోటకూర ఎంత వచ్చింది చూడు. ఇది ఒక చెట్టే మొత్తం, ఒక్క చెట్టుకి ఇంత వచ్చింది తోటకూర. గులాబీ పూలు చూడండి ఎంత బాగుండాయో. కోసేస్తాం ఈరోజు. మనం ఒక్కరోజు రాకుంటే మళ్ళీ అన్నీ రాలిపోతుంటాయి. ఇక ఈడుండయి రెండు. చూడెట్టు రాలిపోయినాయో. రెక్కలు మొత్తం రాలిపోయినాయి. రెక్కలు ఊడిపోయి కట్ చేసాము ఊరికే. ఇంకా రెండు తిండితే విత్తనాలు అయితే చూస్తాం, వస్తాయా సీడ్స్? ఇంకెక్కడ ఉన్నాయో చూసొస్తాండు. దా ఉన్నాయా? దీనికి బాగానే ఉన్నాయి. వీడియోలో డిఫరెంట్గా కనిపిస్తుంది పూలు. ఇదో రకంగా ఉంది మళ్ళీ పువ్వు, పింక్ కలర్లో. పింక్ కాదు, పింక్. పింక్. ఇవి మగ్గలు, ఇవి మళ్ళీ రేపు ఎల్లుండికి వస్తాయి. అది అవతలకేస్తామా చెట్టు పీకేసిందా? ఇదే కాస్మోస్ చూడండి, ఫ్లవర్స్ ఎంత బాగుండే అసలు. బాగా పెద్దగా వచ్చింది. వంగ చెట్టు వచ్చింది.
సూపర్. అది పిచ్చి వంకాయ అనుకుంటాను. చూస్తాం. వైట్ శంకు పూలు కూడా పోయమా. పిచ్చి వంకాయ కాదులే, బాగుందిలే. వైట్ శంకు పూలు కూడా ఉన్నాయి. దీనికి ఎప్పటి నుంచో కాస్త పూస్తున్నట్టు మనం చూసుకోలేదు. దీనికి 2 సపోటాలు ఉన్నాయి. ఇది ఎప్పుడైతే ఏమో, ఇప్పుడు కొంచెం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇది చక్రవర్తి ఆకంట, సీడ్స్ కోసం వదిలేసాము, వచ్చే వరకు వెయిట్ చేయాలి తప్పదు. నిన్న ఆర్కా డిజైనర్ శారీస్ వాళ్ళు ఆ ఛానల్ నుంచి కామెంట్ పెట్టారండి. చాలా లెంతీ కామెంటు, చాలా యూస్ఫుల్ అయ్యే కామెంట్. అది మన లాంగ్ వీడియోలో పెట్టారు, చాలా డీటెయిల్డ్గా పెట్టారు, ఓపిక్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టారు. అది టిప్స్ చాలా యూజ్ అవుతాయి మనకు కూడా. అండ్ ఇక్కడ చూడండి, ఈ కట్టెలు కింద పెడితే సెదులు పడతాయి, దాని మీద వేసిందమ్మ. కట్టెల పొయ్యి మీద వండాలని ఎప్పుడు అనుకుంటున్నారు, రొట్టెలు చేయాలని, ఇంతవరకు కుదరలేదు. మా అమ్మ రోజు ఏదో ఒకటి పారేసుకుంటూ ఉంటుంది. ఈరోజు కత్తిరి పడేసింది, సిజర్ ఎత్తుకుతా ఉంది ఇప్పుడు ఎక్కడ పడేసాను అని. ఉందా? చాలాసార్లు మైక్ పడేసుకుంటుంది. దొరికింది కత్తెర. ఏడుండే శంకు పూల చెట్టు కాడ అది బీకెత్తి కదా, కాశ్మతి చెట్లు ఎండిపోయింటే మజ్జిగ కలుపుదంతా పుల్లగా చేస్తాం. మజ్జిగ ఓ 2-3 రోజులు ఉంటే పుల్లగా అయితే కలిపి పెట్టి పోదాం. చూస్తా ఉండ కలుపుతా. ఇంగువ ఎప్పుడు వేయాలి? చేస్తాను. ఇది అండి పచ్చ గులాబీ, ఇది చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ పూలు కోసేసిన, మిరపకాయలు పూలు ఈరోజు హార్వెస్ట్ ఒక వేస్ట్ లేదా వచ్చింది. ఇవన్నీ వచ్చినాయండి గులాబీ ఈరోజు. పురుగు పట్టింది. మిర్చి చాలా వచ్చినాయి కదా. మిర్చి 1/2 కేజీ ఉంటాయి. ఇవి ఎక్కువ ఉంటాయి, కేజీ ఉంటాయి. ఇవ్వండి, నిన్న రాలేదు కలిపేకి, ఈరోజు కలుపుతున్నాను. రేపు వేస్తామండి. వర్షం వచ్చింది, ఇప్పుడు వేయట్లేదు. వర్షం రాకుంటే వేస్తాము, కలిపి పెడదాం. కుండలోకి వేసి పెడతానండి, పుల్లగా అవుతుంది మజ్జిగ. రేపు ఎల్లుండి 3 రోజులు పెట్టబడుతుంది పుల్లగా అయ్యేకి. దీంట్లో వేసి పెట్టిపోతే వాన రాకుంటే పంపు కొట్టొచ్చండి. అంత పురుగు పట్టినట్లు ఆకు తినిపోతూ ఉన్నాయి. పుల్లటి మజ్జిగ కొడితే పోతాయి అని చెప్పినారు, కామెంట్ పెట్టినారు. చేస్తామండి. ఇంగువ కూడా వేయాలన్నారు. ఇంగువ ఇంటికాడ ఉంది, తెస్తాం రేపు. అది కొట్టే ముందు వేయాలా ఇప్పుడు వేయాలా అర్థం కాలేదు. కొట్టే ముందుగా వెళ్ళా, ఇప్పుడే కలిపి పెట్టాలా. ఇంగువ కామెంట్ పెట్టండి. ఈ కుండని యాక్చువల్లీ వాడట్లేదు మేము, అందుకే ఇలాగన్నా యూజ్ చేద్దామని దాంట్లో కలిపేస్తుంది. మజ్జిగ రెడీ అయినాయండి. ఇంకా దీని మీద మూత పెట్టిపోతే పుల్లగా అవుతాయి. మూత పెట్టిపోదాము. ఇంగువ ఎప్పుడు వేసేది కామెంట్ పెట్టండి.